హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. పేపర్ కటింగ్తో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకుని ఉంచుకున్నాను. ఆ పేపర్స్ని యూజ్ చేసి కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ను డ్రా చేసుకుందాం. మనం పేపర్ కటింగ్ని ఎలా కట్ చేసామో సేమ్ అలాగనే డ్రా చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ కదలకుండా పిన్స్ని అటాచ్ చేసుకుని డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అండి. ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది విత్ పఫ్ స్లీవ్స్ కూడా. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేయడం కంప్లీట్ అయింది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నెక్ పీస్. ఫ్రంట్ ఉక్సులకి తాళ్ళకి యూస్ చేద్దాం నేను. ఇప్పుడు హ్యాండ్స్కి ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. కొంచెం అయితే ఫ్రంట్కి ఉంచుకొని హాఫ్ అయితే కొంచెం ఫ్రంట్కి ఇలా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎలా అయితే ఫోల్డింగ్ వేసానో అదే విధంగా ఫోల్డింగ్ వేసుకుని పేపర్ కటింగ్ని యూస్ చేసి డ్రా చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసి కట్ చేసుకోవడం వల్ల 2 జాయింట్సే పడతాయి. ఇప్పుడు డ్రా చేసుకుందాం. సేమ్ పేపర్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఇదైతే పఫ్ కాస్ట్యూమ్ ఫ్రెండ్స్. హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఓన్లీ చిన్న పీసే జాయింట్ పడుతుంది. ఈ పీస్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ అయితే క్రాస్ కటింగ్. పూర్తిగా క్రాస్ రావాలి అనుకుంటే ఇలా ప్లస్లా మార్కింగ్ చేసుకుని దాని మిడిల్లో ఒక లైన్ ఇలా డ్రా చేసుకుంటే ఇది క్రాస్ అండి. ఇదైతే ఫుల్ క్రాస్లో వస్తుంది. అదే మనం నార్మల్గా వేసేస్తే ఇటు అటు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎడ్జెస్లో అటు ఇటులో వెళ్తుంది. ఇదైతే ఇలా డ్రా చేసుకోవడం వేయడం వల్ల ఫుల్ క్రాస్ అయితే కట్ అవుతుంది మనకి. పీసు కదలకుండా సిజర్ని పెట్టుకుని డ్రా చేసుకుంటాము. నేను ఆల్రెడీ డాట్స్ కూడా పేపర్ కటింగ్లోనే కట్ చేసేసుకున్నాను. సేమ్ పేపర్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకుందాం. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఈ లైనింగ్ అయితే 80 సెంటీమీటర్ ముక్క. ఇందులోనే నేను బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్తో పఫ్ స్లీవ్స్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇవి వచ్చి డాట్స్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ పేపర్ కటింగ్లోనే సేమ్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఆది బ్లౌజ్లో అలాగే వేసుకుని కట్ చేసుకున్నాను. ఇలా పేపర్ కటింగ్ చేసుకుని యూజ్ చేయడం వల్ల మనం ఎన్ని బ్లౌజెస్ అయినా సరే ఈ పేపర్ కటింగ్ యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఎలా అయితే ఫస్ట్ బ్లౌజ్ ఎలా అయితే కుట్టాం వాళ్ళకి నచ్చింది అయితే కనుక ఆ బ్లౌజ్తోనే మనం ఎన్నైనా కుట్టుకోవచ్చు. మనకు అందులో ఇంకా చిన్న హెచ్చు తగ్గులు కూడా రావు. సేమ్ ఫస్ట్ బ్లౌజ్ ఎలా అయితే సెట్ అయిందో సేమ్ అదే విధంగా మనం ఈ పేపర్ కటింగ్ యూజ్ చేసి ఎన్ని బ్లౌజులు కుట్టినా అదే ఫిట్టింగ్ వస్తుందండి. ఫ్రంట్ది కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని కూడా కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్కి అయితే నాకు అటాచ్డ్ ముక్క లేదు. ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే దాన్ని జాయింట్ కింద ఇలా వేసుకుని నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇది స్టిచ్చింగ్లో అటాచ్ చేస్తాను ఈ పీసెస్ని. ఇప్పుడు కట్ చేయడానికి అయితే మట్టుకి నేను ఇలా సెట్ చేసుకుని కటింగ్ వేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా ఎలా అయితే పేపర్ కటింగ్ చేసుకున్నానో అదే విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ ఇస్తున్నాను. ఇంకా మనకి క్రాస్ ముక్కలు కానీ నడుము పట్టి ముక్క కానీ ఇంకేమీ అవసరం లేదు. ఆ వీటిల్లో యూజ్ చేసుకుందాం. ఇదేమో స్టిచ్చింగ్ చేసినప్పుడు అటాచ్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ మట్టుకు సెట్ అయిపోయినట్టు. లైనింగ్ పీసెస్ అయితే కటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇవి మొత్తం పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని కటింగ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఈ బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేసుకుని ముందు కటింగ్ చేసుకున్నాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. నేను ఇలా ఫోల్డింగ్ వేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. ఎందుకంటే బార్డర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. మనం క్లాత్ సరిపోతుందో లేదో కూడా చూసుకొని ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా ఉంచుకోవాలి ఫ్రెండ్స్, లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి. ఇటు ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచులో కట్ చేసుకుందాం.
కొత్తగా నేర్చుకునే వారికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హ్యాండ్స్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక చిన్న కటింగ్ ఇచ్చాను, ఎందుకంటే ఇది సెంటర్ మార్కింగ్ కింద చూసుకుందాం మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. మనకి డిజైన్ అయితే ఇలాగే ఉన్నది ఫ్రెండ్, ఈ వైపులో ఇచ్చారు మనకి డిజైన్. అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఇలాగే వేసాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే షేప్లోనే వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ మనం క్రాస్ కూడా ఎలా లైన్స్ అయితే గీసుకున్నాం అది ఒకసారి చూసుకుని మనం సెట్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇవి కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాక ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని కూడా కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి రెండు ఇలా పక్కన తీసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాం. ఇవైతే 2 పీసెస్ కింద వచ్చినాయి కదా, వీటిని కూడా అలా వేసుకుని ఇప్పుడు కట్ చేద్దాం. ½ ఇంచ్ ఖర్చుతో వీటిని కూడా కట్ చేసుకున్నాను. కటింగ్ అయితే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పీసెస్ని ఒకసారి సెట్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నాం. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కటింగ్ వీడియో చూసారు కదండి. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. పేపర్ కటింగ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.